హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్. సింపుల్ గా చేసుకుని రైస్ ఫ్లోర్ చిప్స్ చేసేద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ కప్ తో పిండిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్నది పొడి పిండేనండి. ఇప్పుడు ఆ వాటర్ లోకి ఒక 1/2 స్పూన్ వరకు వాము, టేస్టీ సరిపడా సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం మరిగిన తర్వాత మనం తీసుకున్న పిండిని వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ అంతా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత చేతితో ఇలా కలిపేసుకొని ఒక ఉండలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం బియ్యం పిండి యాడ్ చేసేసుకొని ఈ ముద్దను పెట్టుకొని చపాతీ కర్రతోటి ఫ్లాట్ గా ఒత్తేసుకోవాలి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోండి. మనం ఆయిల్ వేసాం కదండి, క్రాక్స్ అయితే అస్సలు రావు. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ అయితే ఫస్ట్ నైఫ్ తో ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత స్క్వేర్ షేప్ లో వచ్చింది కదా, ఇప్పుడు దీనికి 4 స్పూన్స్ తో కొంచెం హోల్స్ లా పెట్టేసుకొని నైఫ్ తో ఫస్ట్ ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత అడ్డంగా కూడా తిప్పుకొని కట్ చేసుకున్న తర్వాత షేప్ అండి, ఇప్పుడు మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది, మనకి షేప్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం కారం కానీ పసుపు కానీ యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా కలర్ ఏమీ రాదండి, వైట్ గానే ఉంటాయి. కొంచెం క్రిస్పీగా అయ్యాయి అనిపించిన తర్వాత తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం కారం యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ రైస్ ఫ్లోర్ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకెందుకు క్రియేటివ్, మీరు కూడా ట్రై చేసేయండి.